ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీలలో నంబర్ 1 దురదృష్టవంతులు ఎవరు అని మాట్లాడుకోవాల్సి వస్తే, మొదట పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ గారి గురించి మాట్లాడుకోవాలేమో. ఇక్కడ ఎవరైనా అనొచ్చు, ఆయనకేంటి వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి తీసుకొని బ్రహ్మాండంగా స్టార్ హోటల్ కట్టుకుంటున్నారు అని. నేనేమి ఆర్థికపరమైన విషయాల గురించి మాట్లాడట్లేదు, రాజకీయపరమైన విషయాల గురించి. ఆర్థికంగా ఎంతకున్న రాజకీయ ఉనికి కాపాడుకోవాలి అని చెప్పి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది కదా. నేను పొలిటికల్ వ్యూ పాయింట్లో అంటూ ఉన్నది. ఒకప్పుడు తాను అదే పిఠాపురం నుంచి ఇండిపెండెంట్గా గెలిచిన చరిత్ర ఉన్న చోట, తనకంటూ కాసింత బలం ఉన్న చోట, అదిగో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉన్నారు అని, సో మనం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది, నీ సీటు తనకివ్వు, అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎలా గౌరవించాలో, ఏ స్థాయిలో కూర్చోబెట్టాలో మేము చూసుకుంటామని చెప్పి మాటిచ్చి, అండ్ పిఠాపురం ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టే కంటే ముందే పవన్ కళ్యాణ్ గారు నేరుగా వర్మ దగ్గరికి వెళ్ళి ఆయనను కలిసిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి, ఆయన ప్రచారం కూడా. సరే, ఇదంతా చరిత్ర. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ వర్మ పరిస్థితి చూస్తే, తన సీటు తను పోటీ చేసుకోలేక, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నామినేటెడ్ పదవి ఇవ్వలేక, తనకేమీ అక్కడ కనీసం కూడా గౌరవం కూడా దక్కని పరిస్థితి పిఠాపురంలో. అండ్ ఇవన్నీ దాటుకొని ఇప్పుడు తన మీద అక్కడే దాడి చేసే ప్రయత్నం. రెప్పపాటులు మిస్ అయ్యారు నిన్న, లేకపోతే ఇంకా ఏ చెంపలు పగిలేటివో. సరే, నేను మీరు చెప్పడం కాదు కదా, విజువల్స్ కనిపించే వర్మనే అంటూ ఉన్నారు. ఏంటి ఇదంతా? మేం గెలిపిస్తే, మేము దగ్గరుండి డబ్బులు పంచితే, మేము దగ్గరుండి మందు పంచితే, మేము గెలిపిస్తే ఇప్పుడు మా మీదే దాడికి వస్తారా? రేపటి నుంచి మేమేంటో చూపిస్తాము అని. అండ్ జనసేన పార్టీ కొన్ని కీలక అకౌంట్ల నుంచే 4 పీకింటే సెట్ అవ్వు, ఏంది ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు, ఈసారి 4 పీకుతాము, అన్నీ మూసుకొని సైలెంట్గా ఉంటే నీకే మంచిది అని చెప్పి డైరెక్ట్గా కొన్ని కీలక అకౌంట్ల నుంచే, జనసేన అకౌంట్ల నుంచే వర్మ మీద పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి. తాను పోటీ చేసుకోలేకపోయారు. సొంత కూటమి అధికారంలోకి వస్తే కనీసం అక్కడ ఓ చిన్న ఉద్యోగితో కూడా ఒక పని చేయించుకోలేని పరిస్థితి. తన నమ్ముకున్న వాళ్ళ గౌరవాన్ని కాపాడే కథ పక్కన పెట్టండి, ఫస్ట్ తనకు తానే తన గౌరవాన్ని కాపాడుకోలేకుండా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? ఇలాగే అడ్జస్ట్ అయ్యి కంటిన్యూ చేసుకుంటూ పోవడము. వాళ్ళ పార్టీ ఏమైనా ఆయనకు పిఠాపురం కాకుండా మరో దగ్గర ఎక్కడైనా కనుక అవకాశం ఇస్తుందా? లేదు, జనసేన టీడీపీ ఏమైనా విడిపోతే పిఠాపురం, అప్పుడు ఇంకా వర్మకు మళ్ళీ అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం వస్తుందా? ఇంకేది కాకుంటే ఇలాగే అవమానాలు పడుతూ వాళ్ళు ఏమైనా ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తూ ఉంటే దాన్ని పొందుతూ ముందుకెళ్ళడమేనా? చివరికి తనకు బలం ఉన్న చోటే తను పూర్తిగా బలహీనుడిగా నిలబడే పరిస్థితి రాబోతుందా? లేదంటే ఇట్లాంటివన్నీ ముదిరితే చివరికి పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఏమైనా కనిపిస్తాయి? ఏమో, చాలా ప్రశ్నలకు కాలం సమాధానం చెప్పాలి. కానీ బట్ ఏ వర్మ సహకారంతో అయితే గెలిచాము అని చెప్పి ఒకప్పుడు జనసేన పార్టీ వాళ్ళు కూడా చెప్పారు, ఎన్నికలకు ముందు ఆయన ఏ స్థాయిలో అయితే పొగిడారు, అదే ప్లేస్లో అదే నియోజకవర్గంలో వర్మ మీద కొట్టడానికి వస్తూ ఉంది. చూశారు, ఇటువంటివి చాలవు మొత్తం కూటమి పార్టీలో నంబర్ 1 దురదృష్టవంతులు వర్మ అని చెప్పడానికి.